హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన మీనా కథలోని తర్వాయి భాగాన్ని విందామా అండి? ఇక కథలోకి వెళ్దామా? నేను స్నానం చేసి గదిలోకి తిరిగి వచ్చాను. అమ్మ అక్కడే ఉంది. నాకు తాళం చెవి అందిస్తూ, ఇదిగో నీ పెట్టె తాళం చెవి. నువ్వు అన్నీ వద్దని వదిలేసి వచ్చినా తెచ్చి ఇవ్వాల్సిన బాధ్యత నాకుందిగా అంది. నేను తలదించుకున్నాను. మమ్మీ అంది, నేను రేపెల్లుండిలో వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. నువ్వు రాసిన ఉత్తరం అందింది. నువ్వు ఇంత ధైర్యంగా నీ మార్గం ఎన్నుకున్నందుకు నాకు చాలా సంతోషం. కానీ ఇంత ధైర్యం చేసి చూపగలిగిన దానికి నోరు తెరిచి చెప్పలేని పిరికితనం ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో నాకు అర్థం కావటం లేదు. నువ్వు ముందే నీ నిర్ణయం చెప్పి ఉంటే నాకు, మీ నాన్నగారికి చాలా అవమానం తప్పుండేది. మమ్మీ, బహుశా నీకు మేం గుర్తు వచ్చి ఉండం అనుకుంటాను. నువ్వే కాదు, అసలు ఇప్పుడు మీ తరమే ఇలా ఉంది. ఎంతసేపు స్వతంత్రం, స్వేచ్ఛ, బాధ్యతలు అక్కర్లేదు. కానీ హక్కులు, అధికారాలు మాత్రం బాగా కావాలి. చిన్నప్పటి నుంచి తిని తినక చచ్చి చెడి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు మినహా మీకు మిగతా వాళ్ళంతా ఆప్తులైపోతారు. నేను ఇక్కడికి వచ్చానంటే నీతో కాదు, నీ భవిష్యత్తుతో, యథార్థంతో రాజీ పడటానికి వచ్చాను. మమ్మీ అర్థిస్తున్నట్టుగా పిలిచాను. నాకు వెంటనే వెళ్ళి ఆవిడని హత్తుకోవాలనుంది. కానీ ఆ చూపుల్లో బలమేమిటో కానీ నేను అడుగు కూడా కదపలేకపోయాను. అమ్మ ముఖం జేవురించినట్టుగా ఉంది. కళ్ళు చురకత్తల్లా ఉన్నాయి. మాటలు పదునుగా వాడి ముళ్ళులా ఉన్నాయి. ఆవిడ పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యే వరకు అందరి తల్లిదండ్రులు నాలాగే వెర్రిమాలవకాల్లా మా పిల్లలు వేరని, మా పెంపకంలో ప్రత్యేకత ఉందని మురిసిపోతారు కాబోలు. నా మటుకు నేను చూడు, నీ చుట్టూ ఎన్ని ఆశలు అల్లుకున్నాను, ఎన్ని స్వప్నాలు సృష్టించుకున్నాను. నిన్నేదో ఆకాశంలోకి ఎత్తేయాలని, చుక్కల్లో కూర్చోపెట్టాలని ఎంత తహతహలాడాను. నా ఆలోచనలు, ఆశలు నాతోనే మిగిలిపోయినాయి. రెక్కలు వచ్చిన పిట్ట ఎగిరిపోయినట్టుగా నాకు దూరం అయిపోయావు. నీ స్వార్థంతో, నీ సుఖాన్వేషంలో నన్నెంత బాధ పెడుతున్నది నీకు తెలియలేదు. చివరికి ఈ వయసులో నాకు మిగిలిందేంటి? ఒంటరితనం, నిరాశ. ఇందుకోసమేనా నిన్నింత గారాబంగా పెంచి పెద్ద చేసింది? ఈ బోర్ల పట్టం కోసమేనా ఇన్ని రోజులు తపస్సు చేసి నేను వేచి చూసింది? మమ్మీ, నువ్వు పొరపడుతున్నావు. ఆవేశంగా అడ్డు తగలపోయాను. కానీ ఆవిడ వినిపించుకోలేదు. నిన్ను ఎంత అపురూపంగా పెంచానో నీకు గుర్తులేదేమో. నీ చిన్నప్పుడు ఒకసారి వంటవాడు నీకు పాలు 5 నిమిషాలు ఆలస్యంగా ఇచ్చాడని నేను మండిపడి వాడిని తరిమివేసిన రోజులున్నాయి. నీకు కాస్త జలుబు చేస్తే నువ్వు మాగన్నుగా పడుకుంటే జీవితమే శూన్యమైపోయినట్టుగా నేను భయపడిన క్షణాలు గుర్తుకొస్తున్నాయి. నీ శరీర ఛాయ బంగారంలా మెరవటం కోసం, నీ జుట్టు ఇంత బారుగా పెరగటం కోసం నేను చేయని ప్రయత్నం లేదు, పడని అవస్థ లేదు. నీ ఈడు పిల్లల్లో ఎవరైనా నీకంటే అందంగా, స్టైల్గా ఉంటే నా వంటి మీద తేళ్ళు జర్రులు పాకేవి. నేను నిన్ను ఎంత ప్రేమించానంటే నాకు ఇంకో పిల్ల పుడితే నీ మీద మమకారం తగ్గిపోతుందేమోననే భయపడిన రాత్రులున్నాయి. అంత వెర్రిగా నిన్ను ప్రేమించాను. ఈ ప్రపంచంలో నేను ఒక్కదాన్నే తల్లిని అయినట్టుగా ప్రవర్తించాను. నేను పొందలేనన్ని నువ్వు పొందాలని, నేను అందుకోలేని శిఖరాగ్రాలని నువ్వు చేరుకోవాలని ఆరాటపడ్డాను. నా జీవితం, నా ఆలోచనలు, నా సర్వస్వం నీ మీద కేంద్రీకరించుకున్నాను. చివరికి నాకు దక్కిందేమిటి? అందరి ముందు అవమానం, నలుగురిలోనూ నవ్వుల పాలు కావటం. ఇప్పుడు అనిపిస్తుంది నేను అందరిలాంటి తల్లినే. నా ప్రత్యేకత ఏమీ లేదు.
కనీసం మిగతా వాళ్ళు వాళ్ళకన్నా సంబంధం పిల్లలకి చేసినట్టుగా కూడా చేయలేకపోయాను. నా వ్యక్తిత్వం విలువ నా కన్న బిడ్డ ముందే పనికిరానప్పుడు ఇంకెవరి ముందో ఎలా నిలుస్తుంది? హఠాత్తుగా ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మమ్మీ, నేను చప్పున దగ్గరికి వెళ్ళబోయాను. కానీ ఆవిడ చెయ్యి చాచి నన్ను ఆగమన్నట్టుగా సంజ్ఞ చేసింది. నువ్వు కనీసం డబ్బు మీద ఆశగల వ్యక్తిని పెళ్లాడినా నాకింత బాధ ఎదురయ్యేది కాదు. నాకున్న డబ్బుతో అతనికి విలువ సృష్టించి నేను కోరుకున్న ఎత్తుని నిలబెట్టగలిగిన దాన్ని. నువ్వు పెళ్లి చేసుకున్న ఈ మనిషి ఒట్టి కొరకరాని కొయ్య. తను పట్టున కుందేలుకి మూడే కాళ్ళు అనే తత్వం గలవాడు. ఎదుటివారు అతని మాట వినాల్సిందే తప్ప అతను వినే రకం కాదు. ఇప్పుడు నాకెలాంటి నరకం ఎదురవుతుందో నువ్వే చూడు. నేను నిన్ను వదిలిపెట్టి ఉండలేను. నిన్ను అతను నా దగ్గరకు పంపడు. నాకిప్పుడు రెండే మార్గాలున్నాయి. నేను అహం చెప్పుకొని వచ్చి నీ దగ్గరైనా ఉండాలి, లేకపోతే నీ మీద మమకారం చంపుకొని బతకాలి. ఈ రెండు నాకు సాధ్యం కాదన్న సంగతి నీకు తెలుసు. నాకు మిగిలింది ఒక్కటే, భవిష్యత్ అంతా అశాంతితో వేగుతూ నరకయాతనగా గడపటం. అమ్మ కళ్ళల్లో నిండిన నీళ్లు చెంపల మీదకి జారినాయి. మమ్మీ, నేను నిస్సహాయంగా చూశాను. ఇంతలో అత్తయ్య లోపలికొచ్చింది. ఆవిడను చూడగానే అమ్మ చప్పున కళ్ళు తుడుచుకుంది. పరాయి ఇంటికొచ్చిందయ్యే, అత్త ఆడపడుచుల మధ్య ఎలా ఒద్దిగ్గా మెలగాలో నేర్పుతున్నాను అంది. ఈ మాటలు వినగానే అత్తయ్య ముఖం చిన్నబుచ్చుకుంది. అదేమిటొదినా, మీనా నాకు పరాయిదా? రాజు ఎంతో అది అంతే. నిజం చెప్పాలంటే రాజు కంటే ఎక్కువే కూడా అంది. ఏమో కమల, ఈ రోజుల్లో పిల్లలకి అట్టే అలసివ్వటం మంచిది కాదని నా ఉద్దేశం. తర్వాత బాధపడాల్సి వస్తుంది, ముందే చెప్తున్నాను అనేసి అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అత్తయ్య చేత్తో తెచ్చిన పెద్ద పూలదండ నా తలలో తురుముతూ, ఏమోనే అమ్మ, మొదట కృష్ణుడు ఇలా అని ఉత్తరం రాసేసరికి ఏమవుతుందో ఏమో అని హడలిపోయాను. ఆ పొగరమోతు వాడిని, మీ అమ్మని ఒక్క తాటి కిందకి తేగల సామర్థ్యం నీకే చెల్లింది. నీ పుణ్యమా అని మళ్ళీ వదిన, అన్నయ్య ఇలా నా నట్లింట్లో తిరిగే అదృష్టం కలిగించావు. ఇక నాకే దిగులు లేదు. నిన్ను భార్యగా చేసి మా వాడి ముక్కుకి మంచి తాడే వేశాడు భగవంతుడు అంటూ నా చెంపలు రాచి తల వంచి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. అత్తయ్య మర్నాడు కొత్త దంపతులమైన మా చేత సత్యనారాయణ వ్రతం చేయించింది. ఊళ్ళో అందరినీ భోజనానికి పిలిచారు. నిన్న సాయంత్రం బండి దిగి ఇంట్లో అడుగుపెట్టిన కృష్ణ పూజ జరిగే సమయం వరకు మళ్ళీ నా కంటికే కనిపించలేదు. అత్తయ్య ఊళ్ళో అందరినీ భోజనానికి పిలవాలని అనటంతో అప్పటికప్పుడు హడావుడిగా ఏర్పాట్లు ప్రారంభమైనాయి. కృష్ణకి కుడి భుజంగా ఉండే గోపాలం మరో నలుగురిని కూడగట్టుకొని నిమిషాల మీద జరగవలసిన పనులు చూడసాగాడు. వీరాయి అప్పటికప్పుడు బయలుదేరెళ్ళి ఊళ్ళో దొరకని ముఖ్యమైన వస్తువులన్నీ తీసుకొని వంట బ్రాహ్మణులను వెంట పెట్టుకొని తెల్లారేసరికి వచ్చాడు. దొడ్లో గాడిపోయి రాత్రే తొవ్వించారు. వంట బ్రాహ్మణులు వస్తూనే పనిలో చొరబడ్డారు. రాత్రి పొద్దుపోయే వరకు తాతగారు, కృష్ణ, దూరపు బంధువులు కొంతమంది బళ్ళు దిగారు. వాళ్ళంతా నాన్నగారిని, అమ్మని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. అత్తయ్య చీటికి మాటికి వదినా అంటూ అమ్మను పిలుస్తూ దేనికో దానికి సలహా అడుగుతూనే ఉంది. అప్పటి వరకు దొడ్లో అరుగు మీద కూర్చొని ఆచార్యుల గారితో మాట్లాడుతున్న నాన్నగారు తాతగారు వచ్చారని వినగానే ఎదురు వెళ్ళారు. ఆయన, ఎన్నాళ్ళైందిరా హనుమంతు నిన్ను చూసి అంటూ భుజం మీద చేయి వేశారు. తాతగారు కాళ్ళు కడుక్కొని వచ్చి పడక కుర్చీలో కూర్చున్నారు. నాన్నగారు ఆయన పక్క స్టూల్ మీద కూర్చున్నారు. వాళ్ళిద్దరూ ఆపకుండా ఏవేవో మాట్లాడుతూనే ఉన్నారు. నాకెందుకో ఆ సమయంలో నాన్నగారిని చూస్తుంటే 10 సంవత్సరాలు వయసు తగ్గినట్టుగా అనిపించింది.
సంతోషంతో, అనిర్వచనమైన శాంతితో తృప్తిగా ఉన్న ఆ ముఖంలో బద్ధకం, విసుగు, జడత్వం మచ్చుకైనా కనిపించటం లేదు. నాన్నగారిని ఇలా చూస్తుంటే నా తపస్సు నెరవేరినట్టు, నేను ఆశించినది కళ్ళారా చూడగలుగుతున్నట్టుగా అనిపించసాగింది. నాన్నగారు అమ్మని కేకవేసి పిలిచారు. అమ్మ వచ్చి తాతగారికి నమస్కరించింది. ఏమే అమ్మాయి, బాగున్నావా? నిన్ను నీ పెళ్ళికి చూడటం, మళ్ళీ నీ కూతురు పెళ్ళికి చూస్తున్నాను. ఇన్నేళ్లైనా కాస్త ఒళ్ళు రావటం మినహా నీలో పెద్ద మార్పేమీ నాకు కనిపించటం లేదే. మావాడేమిటి చెంపలు నెరిసి ఇంత పెద్దవాడైనట్టుగా కనిపిస్తున్నాడు? నిన్ను వాడి పక్కన చూస్తే రెండో పెళ్లి భార్య అనుకునేట్టున్నావు అన్నారు. ఈ మాటలకి అందరూ పక్కున నవ్వారు. అమ్మ ముఖం వికసించింది. అత్తయ్య ఎక్కడో ఉన్న కృష్ణని పిలిచి మా ఇద్దరిని తాతగారికి నమస్కరించమని చెప్పింది. ఇద్దరం నమస్కరించాము. దీర్ఘ సుమంగళి భవ, సుపుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అంటూ నన్ను దీవించిన ఆయన కృష్ణని భుజాలు పట్టి లేవదీస్తూ, అమ్మ కబురు చేయగానే నమ్మలేకపోయాన్రా కృష్ణ. నాకు ఎంత ఆనందం వేసిందో. అసలు రాజు పెళ్ళికి వచ్చినప్పుడే మీ ఇద్దరిని పక్కపక్కన చూస్తే నాకెందుకో ముచ్చటేసింది. మా కృష్ణుడికి కాబోయే భార్య ఇలా ఉంటే బావుండు అనిపించింది. చూశావురా, నిజాయితీని, ధర్మాన్ని మర్చిపోలేని వాళ్ళని భగవంతుడు ఎలా ఆశీర్వదిస్తాడో. ఆ అదృష్టం మనం కోరుకుంటే వచ్చేది కాదురా బాబు అన్నాడు. కృష్ణ నా వైపు చూశాడు. ఆ చూపులో కోటి స్వరాలు అరచేతిలో అందుకున్న ఆనందం, విజయం కనిపించాయి నాకు. మర్నాడు పూజ ముగిసిన తర్వాత మధ్యాహ్నమంతా భోజనాల హడావిడితో సరిపోయింది. ఊరు వారంతా తరలి వచ్చారు. ఎలా తెలిసిందో కానీ కృష్ణ నన్ను రహస్యంగా వివాహం చేసుకున్న వైనం అందరికీ తెలిసిపోయింది. వాళ్ళ గుసగుసలు ఒకటి అర నా చెవిని కూడా పడ్డాయి. కరణంగారి భార్య కుండబద్దలు కొట్టినట్టు నన్నే అడిగేసింది. ఏమే అమ్మాయి, మీ పెళ్లి మాట మీ అమ్మ వాళ్ళకి తెలియదట, నిజమేనా? నేను నిజమేనన్నట్టు తలూపాను. నయమే, మీ అమ్మా నాన్న కోపం పెట్టుకోకుండా వచ్చారు. రాక ఏం చేస్తాను చెప్పండి, మాకున్నది ఒక్కగానొక్క కూతురయ్యే. అక్కడే ఉన్న మా అమ్మ వెంటనే నిష్ఠూరంగా అంది. అవును, ఆ మాట నిజమే. ఏమిటో అసలు ఈ కాల పిల్లల తీరే అంతా. కానీ పెంచే వరకే మన వంతు. కరణంగారి భార్య పక్కకి మరో నలుగురు జరిగారు. తర్వాత వాళ్ళ మాటలు ఈ కాలపు తరం విచ్చలవిడితనం, బాధ్యత లేనితనం గురించి నిశితంగా విమర్శిస్తూ సాగిపోయినాయి. అమ్మకి వాళ్ళ మాటల్లో కావలసినంత సానుభూతి దొరికినట్టు నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. నాన్నగారు వచ్చారని తెలియగానే పక్క ఊళ్ళో ఉన్న చాలామంది షావుకారులు వస్తామని కబురు చేశారు. వాళ్లలో చాలామంది నాన్నగారి క్లయింట్లు. భోజనాల హడావుడిలో కూర్చునేందుకు వాళ్లతో మాట్లాడేందుకు వీలుండదని కృష్ణ వాళ్ళందరికీ సాయంత్రం తోటలో టీ పార్టీ ఏర్పాటు చేశాడు. భోజనాలు అయిన తర్వాత ఆడవాళ్ళు తమలపాకులు వేసుకుంటూ ఒకచోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటుండగా కృష్ణ అక్కడికి వచ్చి మా మధ్య కూర్చొని ఉన్న అమ్మను ఉద్దేశించి, అత్తయ్య ఒక్కసారి ఇలా వస్తావా అంటూ పిలిచాడు. అమ్మ ఆ అంటూ వెంటనే లేచి వెళ్ళింది. సాయంత్రం తోటలో టీ పార్టీకి పలహారాలు ఏం చేస్తే బాగుంటాయో చెప్పమని సలహా అడుగుతున్నాడు. ఇంతలో అత్తయ్య అక్కడికి వచ్చింది. అమ్మ కృష్ణని ఏదో అడుగుతోంది. అతను జవాబుగా ఏదో అంటున్నాడు. అమ్మ, కృష్ణ, అత్తయ్య ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ దొడ్లో వంట బ్రాహ్మణులు ఉన్న చోటుకి వెళ్ళారు. దూరం అవ్వటం వల్ల వాళ్ళేం మాట్లాడుకుంటున్నది నాకు వినిపించటం లేదు. కానీ ఒకరిని ఒకరు సంప్రదించుకొని సలహాలు అడుగుతున్నారని మాత్రం అర్థమైంది. ఆ దృశ్యం నా కనులకి ఇంపుగా ఉంది. పొట్టిగా, కాస్త బక్కపాల్చగా
వయసు వచ్చినా లావణ్యం తగ్గని అమ్మ పక్కన కృష్ణ పొడుగ్గా దారుఢ్యంగా మగసిరి ఉట్టిపడుతున్నట్టుగా ఉన్నాడు. విభిన్నమైన విశిష్ట వ్యక్తిత్వం గల ఈ ఇద్దరు అలా పక్కపక్కన చూస్తుంటే నా కళ్ళు చెమర్చినాయి. మగసిరి ఉట్టిపడుతున్నట్టుగా ఉన్నాడు. విభిన్నమైన విశిష్ట వ్యక్తిత్వం గల ఆ ఇద్దరిని అలా పక్కపక్కన చూస్తుంటే నా కళ్ళు చెమర్చినాయి. అమ్మకి కృష్ణ లాంటి కొడుకుంటే ఎంత బాగుండేది, ఆవిడ ఎంత గర్వపడేది. ఎప్పటికైనా కృష్ణలో ఈ పుత్ర ప్రేమ అమ్మ చవి చూడాలి. ఇలా ఇప్పుడు ఆవిడని బాధ పెట్టి నేను తెగించి పెళ్లి చేసుకున్నా ముందు ముందు ఎంత మహత్తరమైన అనుభూతిని కానుకగా ఆవిడకు సమర్పిస్తానో తెలియాలి. అమ్మకి కొడుకు లేడని అనుభూతి ఎప్పుడూ కొరబడకూడదు. ఏనాటికైనా కృష్ణ ఆ లోటు భర్తీ చేయాలి. ఆ రోజు ఆ నిండు మనసుతో నన్ను తప్పక ఆశీర్వదిస్తుంది అనిపించసాగింది. సాయంత్రం 6 గంటలు అవుతుండగా అందరం ముస్తాబయ్యి తోటలోకి వెళ్ళాం. తోటకి వెళ్ళటానికి బయలుదేరే ముందు స్నానం చేయటానికి వెళుతూ నేను కావాలనే మమ్మీ ఏం చీర కట్టుకోను అని అడిగాను. పూలమాల కడుతున్న ఆవిడ చుర్రుమన్నట్టు తలెత్తి చూసింది. నన్నెందుకు అడుగుతున్నావు? తెంచుకున్నావుగా సంకెళ్ళు, ఇంక నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు అంది. ఆ మాటల్లో తీవ్రతకి నా అభిమానం గాయపడింది. అక్కడి నుంచి మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను. ఈ క్షణం నుంచి నేను బొట్టు కట్టు విషయంలో ఎవ్వరినీ సంప్రదించదలుచుకోలేదు. పెట్టె తెరిచి చీరలన్నిటినీ చూశాను. తెల్లని ఫారెన్ నైలాన్ జార్జెట్ చీర మీద జరీ ఎంబ్రాయిడరీ చేసిన చీర తీసి కట్టుకున్నాను. అది సింపుల్గా ఉంది. కావాలనే నగలేమీ పెట్టుకోలేదు. నేను తయారయ్యేసరికి ఆలస్యం కావటంతో అప్పటికే అమ్మ, నాన్నగారు, సారథి అందరూ తోటకి వెళ్ళిపోయారు. రాజు, నేను మరికొంతమంది నా ఈడు పిల్లలం కలిసి వెళ్ళాం. ఇంట్లో చాలా పని ఉండటంతో అత్తయ్య రానంది. మేం వెళ్ళేసరికి అమ్మ, నాన్న, కృష్ణ, సారథి, షావుకారులు ఇంకా ఎవరెవరో అంతా కలిసి తోటంతా కలే తిరిగి చూస్తున్నారు. తోటలో మధ్యగా కొన్ని పొడవాటి బల్లలు, కుర్చీలు వేసి ఉన్నాయి. తెల్లటి బట్టలు పరిచున్నాయి. టేబుల్స్ మీద టీ పార్టీకి అనువుగా అన్నీ అమర్చి ఉన్నాయి. నేను, రాజు, మిగతా ఆడపిల్లలమందరం కలిసి అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. చీకటి పడిపోవటంతో వీరాయి పెట్రోమాక్స్ లైట్లు తెచ్చి పెట్టాడు. అమ్మ వాళ్ళందరూ వచ్చి మా పక్కన కూర్చున్నారు. సారథి చొరవగా నా పక్కన వచ్చి కూర్చుంటూ, కంగ్రాట్స్ మీరా, మీ ఆయన ఇంత సమర్థుడని కానీ ఇన్ని థాట్స్ ఉన్న మనిషి అని కానీ నేను అనుకోలేదు. ఈ పల్లెటూరి వాతావరణం, ఈ గాలి, ఈ హాయి చూస్తుంటే నాకు కూడా ఇక్కడెక్కడైనా చిన్న ఇల్లు, కాస్త పొలం కొనుక్కుంటే బాగుండు అనిపిస్తుంది. సిటీ రద్దీకి విసుగెత్తిపోయినప్పుడల్లా ఇలాంటి చోట 4 రోజులుంటే ప్రాణం కాస్త తేరుకుంటుంది. సారథి నిష్కల్మషంగా, జరిగినదేమీ మనసులో పెట్టుకోకుండా అలా చనువుగా మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. టీ పార్టీ సింపుల్గా జరిగినా చేసినవన్నీ రుచికరంగా, కొత్త తరహాగా ఉన్నాయని అందరూ మెచ్చుకున్నారు. పార్టీ మధ్యలో అమ్మ నిర్మోహమాటంగా అనేసింది, మీరంతా ఇంత డబ్బు గల వాళ్ళుండి కూడా ఈ ఊళ్ళు ఇంత అధ్వానంగా ఉండటం నాకేం బాగాలేదు. ఒక మంచి రోడ్డు లేదు, లైట్లు లేవు. మీరంతా ఏం చేస్తున్నట్టు అంది. అందరూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని నసిగారు. ఎవరి పనులతో వారికి ఊపిరాడటం లేదని సంజాయిషీ ఇచ్చారు. ఒకసారి గట్టిగా ప్రయత్నించమని, తను కూడా సహకరిస్తానని నాన్నగారు అన్నారు. పొద్దుపోవటంతో వచ్చిన వాళ్ళంతా నాన్నగారి దగ్గర, అమ్మ దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. సారథి, అమ్మ దూరంగా నిలబడి ఏదో మాట్లాడుకుంటున్నారు. నాన్నగారు నా పక్కనొచ్చి కూర్చుంటూ, అమ్మలు, ఇన్నాళ్ళకి నీ పుణ్యమా అని కృష్ణవేణమ్మ గారి భర్తగా కాకుండా లాయర్ హనుమంతరావు గారు ఈ ఒక్కరోజైనా గుర్తించబడ్డాడు.
అన్నారు. నేను ఆయన వైపు చూశాను. చల్లటి చిరునవ్వుతో నిర్మలంగా ఉన్న ఆ ముఖం పితృభక్తితో నా మనసంతా నిండిపోయింది. నేను కోరుకున్నది సాధించాననే తృప్తి, ఆనందం కలిగాయి. అక్కడ అందరూ, ముఖ్యంగా అమ్మ ముందనే సంకోచం నన్ను వెనక్కి లాగింది. కానీ లేకపోతే వెంటనే వంగి ఆయన పాదాలు కళ్ళకు అద్దుకొని ఉండేదాన్ని. దూరంగా ఉన్న అమ్మ రాజుని పిలిచి ఏదో చెప్పింది. మా దగ్గరకు వచ్చి, మావయ్య ఇంక ఇంటికి వెళ్దామా అని అడుగుతుంది అత్తయ్య అంది. నాన్నగారు లేచారు. ఆయనతో పాటు నేను లేచాను. నా భుజం మీద చేతులు వేసి అదిమి కూర్చోబెడుతూ, ఏయ్ నిన్నెవరు పిలిచారు, కూర్చో అంది. నేను వస్తాను అన్నాను. అన్నయ్య ఉండమన్నాడు, నీతో ఏదో మాట్లాడాలిట, మీ ఇద్దరు కలిసి తర్వాత రండి. రాజు కొంటెగా నవ్వి వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. అమ్మ నాతో కనీసం వెళుతున్నానని కూడా చెప్పలేదు. వీరాయి మరో నలుగురు వచ్చి బల్లలు కుర్చీలు సర్దేస్తుంటే నేను వెళ్ళి అరుగు మీద కూర్చున్నాను. మీరు కూర్చోండమ్మా, మిగతావి తీస్తాం అన్నాడు వీరాయి. పర్వాలేదులే అన్నాను. పెట్రోమాక్స్ లైట్లు అన్నీ తీసేసి ఒకటి అట్టే పెడుతుంటే నేను అది కూడా తీసేయమన్నాను. పౌర్ణమి వెళ్ళిన తది కావటం వల్ల తెల్లటి వెన్నెలతో తోటంతా ఆవరించుకుంటుంది. ఆ లైటు కూడా తీసేస్తే తప్ప ఆ వెన్నెల అందం తెలీదు అనిపించింది. వీరాయి లైట్లన్నీ తీసేసి బల్లలు సర్దించి వెళ్ళిపోయాడు. నేను తోటంతా కలయి చూస్తూ కూర్చున్నాను. అమ్మ వాళ్ళని సాగనంపటానికి వెళ్ళిన కృష్ణ ఇంకా తిరిగి రాలేదు. తోటలో ప్రతి ఆకు ప్రతి చిగురు నా వైపు ఆపేక్షగా చూస్తున్నట్టు అనిపించసాగింది. నిజం చెప్పాలంటే కృష్ణ వ్యక్తిత్వాన్ని అద్దం పట్టి నాకు చూపించింది ఈ తోటే. మేమిద్దరం సన్నిహితులం అవ్వటానికి ఈ తోటే కారణం. ఈ తోట కృష్ణకు లేకుండా పోతుందేమోనని ఒకప్పుడు భయంతో నా గుండెలు ఎంత విలవిల్లాడాయో. ఆ రోజు నాన్నగారు కృష్ణ పేరిట రిజిస్టర్ చేయించి తెచ్చి ఇచ్చిన కాగితాలు చూడగానే నేను పొందిన ఆనందం గుర్తుకొచ్చింది. నేను నిమ్మలూరు వచ్చినప్పటి నుంచి జరిగిన ప్రతి దృశ్యం కళ్ళ ముందు గిరగిరా తిరగసాగాయి. ఆ రోజు సుందరి అలా మండిపడి వెళ్ళకపోతే, శేషయ్య రాజు పెళ్లి జడగొట్టి ఉండకపోతే పరిస్థితులు ఇంకో రకంగా ఉండేవేమో. ఏమిటి అంత దీర్ఘాలోచనలో మునిగిపోయావు? కృష్ణ పలకరింపుతో ఉలిక్కిపడ్డాను. కృష్ణ వచ్చి నా పక్కన కూర్చుంటూ, అమ్మయ్యా ఇప్పటికి ఊపిరి పీల్చడానికి తీరిక చిక్కినట్టు అయింది అన్నాడు. అందరూ వెళ్ళిపోయారా? అందరూ వెళ్ళిపోయారు. కొద్దిసేపు ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. వెన్నెల పరుచుకొని ఉన్న ఆ తోట అందాన్ని, ఆ నిశ్శబ్దాన్ని గమనిస్తున్నట్టు కూర్చుండిపోయాం. కృష్ణ హఠాత్తుగా చెప్పులు వదిలి కాళ్ళెత్తి గట్టు మీద పెట్టుకొని వెనక్కు వాలి నా ఒళ్ళో తల పెట్టుకొని పడుకున్నాడు. ఎప్పుడు నేను చనువు చూపించటం, అతను వెనక్కు తగ్గటం అలవాటు. ఈసారి వ్యతిరేకం అయ్యింది. ఏమిటి ఆలోచిస్తున్నావు చెప్పు అన్నాడు. నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పు ఎదురు ప్రశ్నించాను. కలల అసహజంగా ఉన్న వాస్తవం నిజమని నా మనస్సుని నమ్మించటానికి ప్రయత్నిస్తున్నాను. సరిగ్గా నేను కూడా అదే పని చేస్తున్నాను. అతను ముఖం సీరియస్గా అయ్యింది. అత్తయ్యని మావయ్యని మళ్ళీ చూసి సరిగ్గా మాట్లాడే వరకు నువ్వు నా భార్యవని నేను నమ్మలేదు. ఎంత గొడవ అవుతుందోనని భయపడ్డాను. అయ్యింది చాలేదా? అది లెక్కలోంది కాదు. నేను ఇంకా ఏదో అనుకున్నాను. ఏవేవో ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకున్నాను. ముఖ్యంగా అత్తయ్య ఇంత తేలిగ్గా వదులుతుందని అనుకోలేదు. నేను హఠాత్తుగా చేయి జాస్తూ అన్నాను, నువ్వు నాకు వాగ్దానం ఇవ్వాలి. అమ్మ ఏమన్నా ఏం చేసినా నువ్వు సహనంతో క్షమించాలి. అమ్మకి కొడుకులు లేని కొరత భర్తీ చేయాలి. ఇది నా అభ్యర్థన. మీనా, అత్తయ్య నాకు అవకాశం ఇవ్వాలే కానీ
అంతకంటే ఆనందం నాకింకేముంటుంది అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. మన ఊరికి దక్షిణంగా చెరుకు తోట అమ్మకానికి ఉంది. అది అత్తయ్య కొంటుందట. ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారులే. అందులో సారథి అత్తయ్య ఇద్దరు జాయింట్గా షేర్ తీసుకుంటున్నారట. నేను ఆశ్చర్యంగా చూశాను. ఈ కాస్త వ్యవధిలో ఇన్ని నిర్ణయాలా? నాకు అర్థమైంది. అలాంటిదేమైనా ఉంటే తప్ప అమ్మ ఈ ప్రాంతానికి రాలేదు. కేవలం నన్ను చూడటానికి వచ్చినట్టుగా కాకుండా ఇక్కడ పని మీద వచ్చినట్టు వస్తుంది కాబోలు. ఏరి కోరి నేను కృష్ణను చేసుకున్నందుకు నా జీవితం ఎలా ఉంటుందో అడుగడుగునా గమనించక మానుతుందా? నేను కృష్ణ జుట్టులోకి వేళ్లు పోనిచ్చి సరిచేస్తూ భవిష్యత్తును ఊహించటానికి ప్రయత్నించసాగాను. అతను కూడా పరధ్యానంగా చూస్తూ అన్నాడు, ఇంత క్రితం తోటలోకి వస్తుండగా మావయ్య ఏమన్నాడో తెలుసా? నేను నిన్ను నాతో తీసుకువచ్చేసినందుకు ఫలితంగా రాజుని వాళ్ళతో పంపాలట. రాజుని వాళ్ళ దగ్గర ఉంచుకుంటారట. దాని పెళ్ళి కూడా వాళ్లే చేస్తారుట. అది అత్తయ్య ఆలోచనట. నిజంగా? మరి నువ్వేమన్నావు? ఆదుర్దాగా అడిగాను. నిన్ను అడగాలి అన్నాను. చాచా, అలా ఎందుకన్నావు? వెంటనే ఒప్పేసుకుంటే పోయేది. అంతకంటే మనకింకేం కావాలి? కానీ మీనా, మన చేతుల మీదుగా రాజు పెళ్లి చేద్దాం అనుకోలేదు. అమ్మా నాన్న అయితే మాత్రమే. అది ఇంకా ఎక్కువైన విషయం కదూ. అందులో ముఖ్యంగా అమ్మ అడిగినప్పుడు. ఏమో, నీ ఉద్దేశం ఇలా ఉంటుందని నేను అనుకోలేదు. కాదని చెప్పటం బాగుండదని నిన్ను అడగాలి అన్నాను. అతను నా ఒళ్ళో నుంచి లేవబోయాడు. నేను భుజాలు పట్టి లేవకుండా ఆపాను. కోపం వచ్చిందా నా మీద? నీ మీద? అతని కళ్ళు నా మీద నిలిచాయి. ఇప్పుడే అడుగుతున్నాను. ముందే తెలుసుకుంటే నయం. భవిష్యత్తులో నా మీద ఎప్పుడైనా నీ కోపం వస్తే ఏం చేయాలో చెప్పు. ఆ క్షణంలో కొద్దిసేపు మౌనంగా ఊరుకో. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నా మీద విరుచుకుపడు. అతను నవ్వాడు. నేను కూడా నవ్వాను. నవ్వుతూనే నిట్టూర్పు విడుస్తూ అన్నాను, అమ్మయ్యా, మన పెళ్ళితో అన్ని సమస్యలు తీరిపోయినాయి. ఇలా అని తెలుసుంటే నేనెప్పుడో ఈ పని చేసుండేదాన్ని. కృష్ణముఖం గంభీరమయ్యింది. పెళ్ళితో నీకు సమస్యలు తీరిపోయినాయేమో, కానీ నాకు మొదలైనాయి. నీకా? నీకేం సమస్యలున్నాయి? ఆశ్చర్యంగా అడిగాను. ఏమున్నాయా? ముందున్నవన్నీ సమస్యలే. 7 మల్లెపువ్వుల ఎత్తుగా అతి సుకుమారంగా పెరిగిన నువ్వు ఏరి కోరి వచ్చి నా జీవితంలో భాగం పంచుకుంటే నాకు సమస్యలుగాక ఇంకేమిటి? మేమందరం ఉన్నట్టుగా ఏ సౌకర్యం లేని ఆ చిన్న ఇంట్లో నిన్ను ఉంచగలనా? నన్ను చేసుకోవటం వల్ల నువ్వు సుఖాలన్నీ దూరమయ్యావని ఈ ప్రపంచం ఒక్క నిమిషమైనా అనుకుంటే నేను బతకగలనా? చాలు చాలు, ఇంక నాకేం చెప్పద్దు మిస్టర్ కృష్ణారావు. అలాంటి విషయాల్లో మీరు రవ్వంత కూడా సందేహం పెట్టుకోవద్దు. ఈ మీనాకి ఈ క్షణం నుంచి పతియే ప్రత్యక్ష దైవం. అతను నిలిచిన చోటే స్వర్గం. అతను ఇవ్వలేని వాటిని గురించి బాధపడదు, సరికదా? కలలో కూడా ఆలోచించదు, సరేనా? కృష్ణ నా ముక్కు పట్టి ఊపాడు. మిస్ మీనా, మెనీ మెనీ థ్యాంక్స్ అంటూ లేచి సరిగ్గా కూర్చున్నాడు. నన్ను చేయి పట్టి లేవదీసి ఇలారా అంటూ తోటకి కుడివైపు చివరగా తీసుకెళ్ళాడు. అక్కడున్న చెట్టుకు ఆనుకొని నిలబడి ఎడంచేయి చాచి వేలు పెట్టి చూపిస్తూ, అదిగో అక్కడదంతా చూశావా అన్నాడు. నేను కళ్ళెత్తి చూశాను. దిగాంతాల వరకు వ్యాపించినట్టు మనోహరమైన వెన్నెల. నేను చూశానన్నట్టు తల తిప్పుతూ చాలా బాగుంది అన్నాను. బాగుందా? ఏమిటది? ఆశ్చర్యంగా అడిగాడు. వెన్నెలలో ఆరుబయట ఇంత అద్భుతంగా ఉంటుందని నాకింతవరకు తెలీదు. నీ మొహం, నేను చూపించింది వెన్నెల కాదు, మన తోటకి ఆనుకొని ఉన్న బంజర భూమి.
అది 10 ఎకరాలుంది. ఉంటే అది కూడా ఎప్పటికైనా కొని మన తోటకి కలిపివేస్తాను. అందులో అన్ని సౌకర్యాలతో ముందు చిన్న డాబా వేస్తాను. ఆ డాబా మీద గది నీకు ప్రత్యేకం. నేనిక్కడ పని చేసుకుంటూ మీనా అని కేక పెడితే నువ్వు ఆ అంటూ పిట్టగోడ దగ్గరకొచ్చి కనిపించాలి. తెలిసిందా అన్నాడు. తెలిసింది. కృష్ణ చెయ్యెత్తి నా తల మీద పెడుతూ ఇది నా శపథం. ఈ శపథం నెరవేరే వరకు నిద్రపోను. రాత్రింబవళ్ళు కష్టపడతాను. నేను అతని చెయ్యి విసురుగా తీసేశాను. సరే, నువ్వలా రాత్రింబవళ్ళు ఆ ఇల్లు కోసం శ్రమపడుతూ కూర్చో. ఆ గొడవలో పడి నన్ను మర్చిపో. అప్పుడు నాకు బోర్ కొట్టి మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. బుద్ధిమంతురాలుగా ముఖం పెట్టి మమ్మీ, కృష్ణ విషయంలో నేను చాలా పొరపడ్డాను. బుద్ధి తక్కువైంది. నాకు డైవర్స్ ఇప్పించు అని అడుగుతాను. నువ్వు ఇల్లు కట్టడం పూర్తయ్యేసరికి అందులో ఉండటానికి నేనుండను. ఆ పైన మాట్లాడనివ్వకుండా కృష్ణ చప్పున చేయి చాచి నా నోరు మూసేశాడు. మీనా, ఏమిటా మాటలు అన్నాడు. అతని కళ్ళల్లో కోపం, బాధ రెండూ కనిపించాయి. లేకపోతే నువ్వనే మాటలేమిటి? బంజరు మళ్ళీ సాగు చేస్తాట, ఇల్లు కడతాట, మళ్ళీ ఓ 10 ఏళ్ళు నానా కష్టాలు పడతాట. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, అవసరానికి మించి నువ్వే కాస్త ఎక్కువ శ్రమపడినా నేను ఊరుకోను. ఇది వరకు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు మనం ఏది చెయ్యాలనుకున్నా గవర్నమెంట్ ఎంత సాయం చేస్తుందో తెలుసా? తెలుసు. అప్పు చేస్తే సరిపోతుందా? అది మళ్ళీ తీర్చొద్దు. ఆ తీర్చటానికి ఎన్ని బాధలు పడాలి? సీరియస్గా మాట్లాడుతున్న వాడల్లా అతను హఠాత్తుగా పక్కున నవ్వాడు. ఇది బాగుంది. పెళ్ళయ్యి 25 ఏళ్ళు గడిచిన దానిలా పోట్లాడుతున్నావు. మీనా, నువ్వెప్పుడు నాతో ఇలా దెబ్బలాడుతూనే ఉండాలి. దెబ్బలాడటం మానేశావంటే చూడు, నేనే అమ్మ దగ్గరికి పంపిస్తాను. నువ్వు పోట్లాడుతుంటే ఎంత బాగుందో తెలుసా? మొదట భరించలేనంత కోపం వచ్చినా తర్వాత ఏదో చెప్పలేని ఉత్సాహం, బలం వస్తాయి. నీకు తెలియకుండానే ఎదుటి మనిషిలో జీవం పోస్తావు. కృష్ణ నన్ను దగ్గరికి తీసుకున్నాడు. నా తలని హృదయానికి హత్తుకుంటూ అన్నాడు. అతని కంఠం లాలనగా, ఆర్ద్రతగా మారింది. మీనా, నేను చిన్నప్పటి నుంచి దేన్నైనా సరే కష్టపడి సాధించుకోవాలనే మనస్తత్వం కలవాడిని. అదృష్టం అంటే నమ్మలేని వాడిని. ఊరికే కలలు కనటం అనేది నా స్వభావానికే విరుద్ధం. కానీ నువ్వు మొట్టమొదటిసారిగా నిమ్మలూరు వచ్చి వెళ్ళిన తర్వాత నాకు తెలియకుండానే నాలో ఒక సుందర స్వప్నం రూపుదిద్దుకోసాగింది. అది ఇలా అదృష్టంగా మారి నన్ను వరిస్తుందని కలలో కూడా అనుకోలేదు. నువ్వు నాలో ఏం చూశావో, నన్ను చేసుకోవాలని ఎందుకు పట్టుపట్టావో నాకెప్పటికీ అర్థం కాదు. నా చెయ్యెత్తి చెంపక ఆనించుకున్న అతను హఠాత్తుగా ఏదో స్ఫురణకు వచ్చినట్టు జేబు తడుముకుంటూ అన్నట్టు మర్చిపోయాను, అమ్మ నీకు ఇవ్వమని ఒకటిచ్చింది అన్నాడు. ఏమిటది? కుతూహలంగా అడిగాను. కృష్ణ జేబులో నుంచి గాజుల జత ఒకటి తీసి నాకిస్తూ, అమ్మ ఈ రాత్రి వీటిని నీకిమ్మంది. వ్యవధి లేకపోవటం వల్ల కొత్తవి చేయించలేకపోయిందిట. తర్వాత మార్పించి నీ ఇష్టం వచ్చినట్టు చేయిస్తానని చెప్పమంది. కృష్ణ నా చెయ్యి అందుకొని గాజులు ఎక్కించసాగాడు. ఇప్పుడు నాకెందుకు ఇవి వారించబోయాను. కానీ అతను వినలేదు. ఏమో నాకేం తెలుసు, అమ్మ ఇవ్వమంది ఇస్తున్నాను. ఈ రాత్రే ఎందుకు ఇవ్వాలి? ఏమిటా ప్రత్యేకత? కృష్ణ నా వైపు చూశాడు. ఏమో, నీకు తెలియంది నాకు మాత్రం ఏం తెలుస్తుంది? అతను అమాయకత్వం నటించాలని చూసినా ఆ కళ్ళల్లో కొంటెతనం మిలమిలలాడుతూనే ఉంది. అయితే కృష్ణ నాతో మాట్లాడాలని, అందరితో వెళ్ళిపోమనకుండా ఉండమని కోరింది ఇందుకన్నమాట. గాజులు తొడగటం పూర్తవగానే
ఇక ఇంటికి వెళదామా అన్నాను. అతను నా వైపు విచిత్రంగా చూశాడు. పొద్దుపోయింది, ఇంటి దగ్గర వాళ్ళంతా ఏమైనా అనుకుంటారేమో అంటూ నసిగాను. కృష్ణ నా మాట వినిపించుకోనట్టు, అబ్బా దాహం వేస్తుంది, ఇక్కడెక్కడ మంచినీళ్ళు లేనట్టున్నాయే అన్నాడు. అక్కడున్నాయేమో చూసొస్తాను అన్నాను, దూరంగా తోట మధ్యలో ఉన్న ఇంటి వైపు చూపిస్తూ. ఇది వరకు పాకగా ఉండే ఆ ఇంటిని ఈ మధ్య కృష్ణ ఎప్పుడో పెంకుటిల్లుగా మార్పు చేశాడు. అక్కడికి వచ్చి దగ్గరగా వేసి ఉన్న ఆ ఇంటి తలుపు తెరిచి లోపల గడు పెట్టగానే నేను అప్రయత్నంగా మంత్రముగ్ధురాల్లా రెప్పవేయటం మర్చిపోయినట్టు నిలబడి చూడసాగాను. ఆ గది మామూలుగా లేదు. ప్రథమ రాత్రి నూతన దంపతుల కోసం ప్రత్యేకంగా అలంకరింపబడ్డట్టుగా ఉంది. మంచం నిండా రకరకాల పువ్వులు పరిచున్నాయి. దిండ్ల మీద ఆ పూలతోనే అందంగా స్వీట్ డ్రీమ్స్ అని పేర్చబడున్నాయి. గదిలో మూలగా అల్లిక గుడ్డ పరిచిన స్టూల్ మీద లాంతరు వెలుగుతుంది. అన్నయ్య నీతో మాట్లాడాలట అన్న రాజు మాటల్లో అర్థం, అమ్మ ఈ రాత్రి నీ చేతికి ఈ గాజులు ఇవ్వమంది అన్న కృష్ణ మాటల్లో అంతరార్థం ఒక్కసారిగా అర్థమైంది. నా బుగ్గల్లోకి వేడి రక్తం సర్రున పాకొచ్చింది. అక్కడి నుంచి ముందుకు కదలలేనట్టు, వెనక్కు తిరిగి వెళ్ళటానికి శక్తి లేనట్టు అక్కడే బొమ్మలా నిలబడిపోయాను. కొద్దిసేపైన తర్వాత నా వెనక అడుగుల శబ్దం వినిపించింది. నేను వెనక్కి తిరగలేకపోయాను. మీనా అతి దగ్గరగా వచ్చి అతను మృదు మధురంగా పిలిచాడు. నేను వెనక్కి తిరిగాను. కళ్ళెత్తి అతని వైపు చూడాలనుకున్నాను, కానీ అది కూడా సాధ్యం కాలేదు. అతని చేతులు నా భుజాల మీద ఆనాయి. నేను చప్పున అతని గుండెల్లో తలదాచుకున్నాను. అతని పెదవులు నా పాపిట్లో చూపించాయి. మీనా రెండోసారి లాలనగా పిలిచాడతను. అది పిలుపులా లేదు. మీనా అన్న 2 అక్షరాల్లో అతని భవిష్యత్తు చూసుకుంటున్నట్టుగా, కోర్కెలు ఆశయాలు పేర్చుకుంటున్నట్టుగా, స్వర్గాన్ని చవిచూస్తున్నట్టుగా ఉంది. నాకు ఆ క్షణంలో అతని కంఠం 1000 గొంతులుగా మారి అతని ప్రతిరూపమైన ఆ తోటలో ప్రతి చిగురులో నుంచి, ప్రతి ఆకులో నుంచి, రెమ్మ రెమ్మ నుండి, కొమ్మ కొమ్మలో నుంచి మీనా మీనా అని మృదు మధురంగా ప్రతిధ్వనిస్తున్నట్టుగా, పిలుస్తున్నట్టుగా అనిపించసాగింది. మనసా వాచ ఆ పిలుపులో ఐక్యమైపోతున్నట్టు అనుభూతి చెందుతూ నిలబడ్డాను నేను. ఫ్రెండ్స్, మీ అందరి ఆదరాభిమానాలతో మీనా నవల్ని ముగించాను. మరొక నవలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాగే మీ ఆదరాభిమానాలు కొనసాగాలని కోరుకుంటూ మీ కళాప్రతిభ.